జీవో తెచ్చి కేటీఆర్ గారు తెచ్చిస్తే వాళ్ళు ఇవన్నీ ఉండొద్దని వాళ్ళు కులబడతాంలా అన్నలు మీకు దండం పెడతానా, మీ ప్రభుత్వం వచ్చింది కానీ మీరు ఓడిపోయారన్నా, నాతో ఓడిపోయారన్నా. ఓడిపోయినందుకు మంచి పని చేయాలన్నా ప్రభుత్వం వచ్చినప్పుడు. గా 118 గవన్నీ కులగొట్టకున్నా, గా వక్స్పోర్ట్ ల్యాండ్ తెచ్చిరన్నా మీరు పాపము, ఎస్సీలకు అది తెచ్చిరన్న పట్టాలు ఇప్పిందన్నా వాళ్ళకి ల్యాండ్ 360 ఎకరాలు ఖర్చే వాళ్ళందరికీ ఎస్సీలకు వాళ్ళు 70 సంవత్సరాలు చదువుకున్నాను. ఇంకా మంచి పని చేయరన్నా, ప్లీజ్ అన్న మీకు దండం పెడతానా. మీరు పెద్ద నాయకులన్నా, నాకంటే కూడా మీరు చాలా సీనియర్ నాయకులన్నా. మీరు కాకపోతే మీకు మీరు ఎట్లో నాతో రోడ్డుపోయారు కనుక పని చేయరన్నా. నేను కూడా మీకు సహకరిస్తాను గవర్నమెంట్ అంటే చెయ్యరు. కూలగొట్టకంలో నంబర్ 1, ప్రజలను ఇబ్బంది పెట్టడంలో నంబర్ 1. ఇది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ మీకు ఎందుకు గెలిపించింది? మీకు గవర్నమెంట్ పని చేయమని ఇచ్చింది, మాకంటే కూడా మంచి పని చేయి. మేము ప్రతిరోజు 5 ఏళ్ళు మంచి ఉన్నాం. మా టీం అంతా కార్పొరేటర్ ఉన్నారు, మేయర్ ఉన్నారు, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పనిచేసినాం. ప్రజల దగ్గరనే ఉన్నాం, రాత్రి మగలు ప్రజల కోసమే పనిచేసినాం. మాకు 2 ఏళ్ల కరోనా వచ్చినా కానీ వాళ్ళ పడ ఉన్నాం. వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పించినాం, మందులు తెప్పించినాం, రెమెడిసిన్ ఇప్పించినాం, హాస్పిటల్ పెట్టాం, హాస్టల్ పెట్టాం. వాళ్ళకి అన్ని రకాల కూడా సేవ చేసినాం. పప్పులు, ఉప్పులు, బియ్యం అందరి పంచినాం. వాళ్ళందరూ కూడా మా బిడ్డల లెక్క చూసుకున్నాం మేము. కాబట్టి మీరు అట్లా సేవ చేయండి, ప్రజలలో మెప్పు పొందండి. కానీ ఇదేంటి అక్కులు కొట్టేది? తప్పకుండా రాబోయే ఎలక్షన్ల ఎవరు ఎన్ని పన్నాగాలు చేసినా ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు. గ్యారెంటీగా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీ తోటి గెలిపి వైపే ఉన్నారు, కేసీఆర్ వైపే ఉన్నారు. మీకు మాట చెప్తా, తెలంగాణ రాష్ట్రం అప్పుడెట్లుండే ఇప్పుడెట్లయింది. 5 ఏళ్లలో ఒక చరిత్ర సృష్టించింది కేసీఆర్. ప్రతి గ్రామంలో 7,669 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక గ్రేవ్ యార్డు, ఒక డంపింగ్ యార్డు, ఒక నర్సరీ, ఒక క్రీడా మైదానము, మంచి తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఇట్లా వండర్వేల పెంచిన, దివ్యాంగుల పెంచిన, ఇవన్నీ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో మన చేయలేరు. ఎవరు మర్చి